యూరియా కొరత విషయానికొస్తే గనక ఇటు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తుంది. ఏం చెప్తారు సార్? అంటే రైతుల గోస ఇంత పెద్ద ఎత్తున కనపడుతూ ఉండగా కూడా మరి ఎందుకు బీజేపీ పార్టీ ఇంత కామ్‌గా ఉంటుంది? నిజంగా చెప్పాలంటే గత 10 సంవత్సరాలుగా మోడీ గారు రాకముందుకు ఈ యొక్క ఎరువుల సమస్య అనేది స్పష్టంగా మనందరికీ తెలుసు. మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఎప్పుడూ యూరియా సమస్య లేదు. 10 సంవత్సరాలు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదు, అపోజిషన్ గవర్నమెంటే ఉన్నది. ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? అది ప్రజలందరూ గమనించాలి, మీరు గమనించాలి. ఎప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? సెకండ్, ఏ రాష్ట్రంలో లేని సమస్య తెలంగాణలో ఎందుకు వచ్చింది? కర్ణాటక ఉన్నది, అపోజిషన్, లెటర్స్ అపోజిషన్. కేరళ ఉంది, తమిళనాడు ఉంది, హిమాచల్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, చాలా రైస్ పండిస్తారు వెస్ట్ బెంగాల్లో కూడా, జార్ఖండ్ ఉంది. అక్కడ ఎక్కడ దేశంలో లేని సమస్య ఓన్లీ తెలంగాణలో ఎందుకు వచ్చింది? మీరు ప్రజలందరూ ఆలోచించాలి. నెంబర్ 2 ఏంటంటే, ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్ల బఫర్ స్టాక్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఖరీఫ్ కంటే ముందల పంపించిందో, బఫర్ స్టాక్స్ని ఇష్టానుసారం బ్లాక్ మార్కెటింగ్ చేయటం జరిగింది. వస్తుందిలే అంటే ఒక లెక్కలంటూ లేదు, అకౌంటబిలిటీ లేదు. ఎందుకంటే ఈరోజు యూరియా ఒక బస్తాకు మోడీ గారి ద్వారా 2700 రూపాయలు సబ్సిడీ వస్తుంది. రైతుకు 270 రూపాయలు వస్తుంది. ఈరోజు ఈ కెమికల్ ఇండస్ట్రీ కానీ, ఆటోమేటివ్ ఇండస్ట్రీ కానీ, పెయింట్ ఇండస్ట్రీ కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ కానీ, ఎక్స్ప్లోజివ్ ఇండస్ట్రీ కానీ, కొంత ఫుడ్ అండ్ సేఫ్టీ ఇండస్ట్రీ కానీ, వీటన్నిటికీ యూరియా కావాలి. ఈరోజు యూరియా అనేది కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్రమంగా 100 కోట్లు సంపాదించటానికి మార్గం అయిపోయింది. ఎందుకంటే ఈ బఫర్ స్టాక్స్ ఏదైతే ఉందో, అసలు పంట నాటు లేనప్పుడే మొత్తం అమ్మేశారు. ఎక్కడ పోయింది, ఎవరికి ఇచ్చారు అనేది లెక్కలేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 8 మనకు 8 lakhs మెట్రిక్ టన్ ఈ సీజన్కి అవసరం. ఆల్రెడీ 8 lakhs పైబడి మెట్రిక్ టన్స్ పంపించడం అని రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. అందుకొరకు శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పడం జరిగింది. అంటే దీంట్లో 100% కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఉంది. సెకండ్, ఇదే రాష్ట్ర మంత్రులు ఏమంటున్నారు గమనించాలి. చాలామంది అవసరం లేకుండా పోయి లైన్లలో కూర్చొని తీసుకుంటున్నారని ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు కదా. అవును, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 100% ఇక్కడ. ఎందుకంటే రాజకీయాలు ఎట్లా ఉంటుందంటే, ఒక గీతను చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. వారు మొత్తం 6 గ్యారంటీలు కానీ 420 హామీలు కానీ విఫలమయ్యారు కాబట్టి ప్రజలు ఈ వేరే సమస్య లేకుంటే ఇచ్చిన హామీలు అడుగుతారు. అందుకని కృత్రిమంగా కొత్త సమస్య సృష్టించింది అనుకో. ఇప్పుడు కరెంటు లేకుంటే కరెంటు కావాలంటారు, కరెంటు ఉండి అన్నీ ఉంటే నీ హామీలు ఏందంటారు. అందుకొరకు ఇది ఒక రాజకీయ కుక్రీడ. ఇది కాంగ్రెస్కు బెన్నుతో పెట్టిన విద్య. ప్రజలందరూ, మీడియా అందరూ గమనించారు. అంటే కొన్ని నియోజకవర్గాల్లోకి వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేస్తే కనుక వాళ్ళే చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ పిఎస్సిఎస్ సెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో స్టాక్ చాలా తక్కువ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి స్టాక్ అనేది అసలు ఉండట్లేదు, ఇవ్వలేకపోతున్నాము. ఇప్పుడు 10లో 5 మందికి మాత్రమే స్టాక్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. అదే కదా, స్టాక్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సపరేటు వ్యవస్థ ఉండదు. డిస్ట్రిబ్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వానికి అలాట్ చేస్తుంది. నేను అయ్యేది కదా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గోదాముల నుంచి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తము రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. వీళ్ళ బాధ్యతారాహిత్యం వల్ల యూరియా అనేది మొత్తము, నేను చెప్పాను కదా, ఇండస్ట్రియల్ యూజు, కెమికల్ యూజు, టెక్స్టైల్ యూజు, పెయింట్స్ వేస్తారు కదా, పెయింట్స్, ఎక్స్ప్లోజివ్, యూరియా నైట్రేట్ ఎక్స్ప్లోజివ్. ఈరోజు ఇంకోటి చూసారా, ఇదే రాష్ట్ర ప్రభుత్వం కొందరు మంత్రులు మనకు బార్డర్ దగ్గర, తెలంగాణ బార్డర్ దగ్గర నాకబందీ చేయాలన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది
యూరియా ఫర్టిలైజర్ తరలింపు అవుతుంది వేరే రాష్ట్రాలకు. దాన్ని బట్టి అర్థమైంది రైతు అయితే తరలించుకోడు కదా. ఇది ఇంకోటి స్పష్టంగా ఏ రాష్ట్రంలో లేని సమస్య ఈ రాష్ట్రంలో ఎందుకుంటుంది? బీజేపీ అనేది ఖచ్చితంగా మోడీ గారు రాష్ట్రాలు అభివృద్ధి అవుతుంది, దేశం అభివృద్ధి అవుతుందని బాటం లేదు. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ మీద ఈరోజు మోడీతో మన ట్రంప్తో కొట్లాడేది అదే సమస్య కదా. ఇది రైతుల్ని, చిన్న వ్యాపారస్తుల్ని, లేకుంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని కాపాడాలనేదే కదా. మోడీ గారు కానీ, మా కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ కానీ, మా యొక్క బీజేపీ, మేము రైతులు బాగుండాలి, రైతులు మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటాం. అందుకొరకు మీరు కూడా స్పష్టంగా 100% కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్కు ఇది నిదర్శనం. అంటే సార్ ఇక్కడ ఒకటి క్లారిటీ ఏంటంటే, మేము ఇచ్చామని బీజేపీ పార్టీ చెప్పుకుంటుంది, రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్లో అమ్ముకుందని చెప్పేసి మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళేమో అసలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పేసి ఇరు పార్టీలు ఒకరికొకరు మాట్లాడుకున్నారు తప్ప మధ్యలో రైతుల బాధల్ని ఎందుకు ఒక్క రాజకీయ అదే ఇప్పుడు నేను అదే ప్రస్తావించలేదు. అందుకొరకే కదా ప్రజలకు నేను ఏమంటున్నా, ఇట్లాంటి కరప్ట్ గవర్నమెంట్ను ఎన్నుకోవటం వల్ల వచ్చేటువంటి ప్రభుత్వం సమస్యలు మీకు స్పష్టంగా చెప్తున్నా కదా. ఈ దేశంలో 9 ప్రభుత్వాలు బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడ లేని సమస్య కేవలం ఇక్కడ ఎందుకు వచ్చిందని ఒక ప్రశ్న వేసుకోండి. డిఎంకే కట్టడు బీజేపీ వ్యతిరేకం, ఈ లెఫ్ట్ కట్టడు వ్యతిరేకం, మనకంటే వైశాల్యం ఉన్నది. కేరళలో కూడా ఎక్కువ అధికంగా రైస్ పండిస్తారు. వాళ్ళు పండించేది రైస్, వేరే పంట కూడా పండదు అక్కడ. మరి అక్కడ లేదు కదా. అంటే ఒక్క ప్రశ్న ఇస్తే జవాబు దొరుకుతుంది కదా. టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఎక్కడ యూరియా వస్తుంది అందరూ దండుకోవటం, ఎక్కడ దొరికినంత అక్కడ దండుకోవటం తప్పితే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ 0.